అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం ఆగస్టు మాసం 4వ తేదీ మంగళవారం రోజున కన్యా రాశి వారి అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు మీ యొక్క జీవితంలో ఒక కీలకమైనటువంటి మలుపు తీసుకురాగల రోజు. చాలా రోజులుగా నిలిచిపోయినటువంటి ఒక పని ముందుకు కదిలే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఒక చిన్న పొరపాటు వలన మంచి అవకాశాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారు రేపు మధ్యాహ్నం తర్వాత ఒక సంఘటన మీ యొక్క ఆలోచనలు పూర్తిగా మార్చే అవకాశం ఉంటుంది. చివరిలో చెప్పే పరిహారం కూడా తెలుసుకోండి. ఆ యొక్క పరిహారాలు చేయటం వలన గ్రహబలం పెరిగి అనేక అడ్డంకులు తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు మిశ్రమ ఫలితాలు ఇచ్చినప్పటికీ తెలివిగా వ్యవహరిస్తే మంచి విజయాలను అందించే అవకాశాలు ఉన్నాయి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాచారం లేదా ఒక వ్యక్తి నుంచి వచ్చే ఒక వార్త మీలో కొత్త ఆశలను కలిగిస్తుంది. గతంలో ఎదురైనటువంటి ఇబ్బందులు క్రమంగా తగ్గి కొత్త దారులు తెరుచుకునే అవకాశం కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు రేపు కార్యాలయంలో మీ యొక్క పనితీరుకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. మీ యొక్క శ్రమను అధికారులు గమనిస్తారు. అయితే సహోద్యోగులతో మాటల్లో కొంచెం జాగ్రత్త అవసరం. చిన్న విషయాన్ని పెద్దగా మార్చే వ్యక్తులు మీ చుట్టూ ఉండే అవకాశం ఉంది. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచి ఫలితాలను పొందగలుగుతారు. ప్రైవేటు ఉద్యోగస్తులు చేస్తున్నటువంటి వారికి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంటుంది. మొదట ఇవి భారంగా అనిపించినా భవిష్యత్తులో పదోన్నతి లేదా జీతం పెరిగే అవకాశాలకి కారణమవుతాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఆశాజనకమైనటువంటి సమాచారం వినిపిస్తుంది. వ్యాపారస్తులకు రేపటి రోజు కొత్త పరిచయాలు కలిసి వస్తాయి. చిన్న పెట్టుబడులతో ప్రారంభించినటువంటి పనులు లాభాలను అందిస్తాయి. అయితే పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించడం చాలా మంచిది. భాగస్వామ్య వ్యాపారాలలో పారదర్శకత చాలా అవసరం. ఎవరి మాటను పూర్తిగా నమ్మి నిర్ణయం తీసుకోవద్దు. ఆర్థికంగా చూస్తే రేపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ఇంటి అవసరాలు, కుటుంబ బాధ్యతలు లేదా వైద్య ఖర్చుల కారణంగా డబ్బు బయటికి వెళ్ళవచ్చు. అయినప్పటికీ ఒక ఊహించినటువంటి ఆదాయం లేదా పాత బాకీ తిరిగి రావటం వలన ఉపశమనం లభించే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. ఇంట్లో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే అవకాశం ఉంది. కొంతకాలంగా ఉన్నటువంటి చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. పెద్దల ఆశీస్సులు మీకు మానసిక ధైర్యాన్ని ఏర్పరుస్తాయి. కుటుంబంలో శుభ కార్యక్రమాల గురించి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే రేపు ఒక విషయంలో మాత్రం గుర్తుంచుకోండి, మీ యొక్క విజయాన్ని చూసి అసూయపడే వ్యక్తులు కూడా మీ చుట్టూ ఉండవచ్చు. అందుకే మీ యొక్క భవిష్యత్తును, ప్రణాళికలను అందరితో పంచుకోకండి. నిశ్శబ్దంగా చేసినటువంటి ప్రయత్నాలు గొప్ప విజయాన్ని అందిస్తాయి. రేపు సాయంత్రం తర్వాత మీకు వచ్చే ఒక ఫోన్ కాల్ లేదా ఒక సందేశం లేదా అనుకున్నటువంటి ఒక పరిచయం మీ యొక్క జీవితంలో కొత్త అవకాశాలకు నాంది పలికే అవకాశం ఉంటుంది. ఆ యొక్క అవకాశం ఏమిటి, అది ఎవరికి ఎక్కువగా కలిసి వస్తుంది, అలాగే రేపు చేయాల్సినటువంటి శుభ పరిహారాలు ఏమిటి, వాటి వల్ల కలిగే ఫలితాలు ఏమిటి, ఇవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. విద్యార్థులకు రేపటి రోజు అనుకూలంగా ఉంటుంది. చదువుపై దృష్టి పెడితే మంచి ఫలితాలను సాధించగలరు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి కొత్త ఆనందం ఏర్పడుతుంది. గురువుల సూచనలు పాటిస్తే అనుకున్నటువంటి లక్ష్యాలకు మరింత దగ్గరవుతారు. అలసత్వం దూరం పెట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో మంచి ఫలితాలను పొందగలుగుతారు. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నటువంటి వారికి మంచి సమాచారం అందే అవకాశం ఉంటుంది. వీసా, ఉద్యోగం లేదా ఉద్యోగ ఉన్నతకు సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి కొంత పురోగతి కూడా కనిపించవచ్చు. అయితే అవసరమైనటువంటి పత్రాలు మరోసారి పరిశీలించడం చాలా మంచిది. ప్రేమలో ఉన్నటువంటి వారికి కొంత భావోద్వేగపూరితమైనటువంటి అవకాశాలు ఉంటాయి. చిన్న చిన్న అపార్థాలు వచ్చినా సహనంతో మాట్లాడితే సమస్యలు తొలగిపోతాయి. మీరు ఒక వ్యక్తి మీ యొక్క జీవితంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. మొదట అది సాధారణ పరిచయంలా అనిపించినా
భవిష్యత్తులో అదే పరిచయం ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితంలో ఉపయోగపడవచ్చు. కొంతమంది ఈ యొక్క రాశి వారికి చాలా కాలంగా నెరవేరినటువంటి కోరిక కూడా రేపు నెరవేరే దిశగా అడుగులు పడతాయి. రేపు సాయంత్రం తర్వాత మీరు చేసే ఒక చిన్న పని, పలికే ఒక చిన్న మాట కూడా మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ యొక్క అదృష్టాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఆ యొక్క పని ఏమిటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. రేపటి రోజున ఒక ముఖ్యమైనటువంటి అవకాశం ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అది ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారం లేదా కుటుంబానికి సంబంధించినదైన కూడా కావచ్చు. ఆ యొక్క అవకాశాన్ని గుర్తించి ధైర్యంగా ముందడుగు వేస్తే భవిష్యత్తులో మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. అయితే ఇతరుల ఒత్తిడికి లోనే నిర్ణయాలను తీసుకోవద్దు. మీ యొక్క అనుభవం, మీ యొక్క ఆలోచనలనే ఎక్కువగా నమ్మండి. అదేవిధంగా కుటుంబంలో పెద్దల మాటకు విలువ ఇవ్వండి. వారి యొక్క ఆశీర్వాదం మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. జీవిత భాగస్వామితో పరస్పర గౌరవం, సహనం పాటిస్తే చిన్న చిన్న విభేదాలు కూడా తొలగిపోతాయి. రేపు మీ యొక్క మనసులో ఎన్నో ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు గుర్తుకు రావచ్చు, కానీ గతాన్ని తలుచుకుంటూ బాధపడకుండా